మీ విండోస్ పీసీ ఒక్కసారిగా అస్సలు బూట్ అవ్వకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. సడన్గా బ్లూ స్క్రీన్ ఎర్రర్ వచ్చి ఆగిపోవడం, లేదా సిస్టంలో వైరస్ అటాక్ అవ్వడం, లేదా విండోస్ అప్డేట్ ఫెయిల్ అయ్యి సిస్టమ్ బూట్ అవ్వకపోవడం, లేదా SSDA క్రాష్ అయిపోవడం, ఇలాంటివి ఎప్పుడైనా జరగచ్చు. ఇలాంటి టైంలో మనలో చాలామంది ఏం చేస్తాం, మళ్ళీ విండోస్ ఆ తర్వాత డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఆఫీస్, క్రోమ్, ఫోటోషాప్, మీ ప్రింటర్ సెట్టింగ్స్, వైఫై పాస్వర్డ్స్, బ్రౌజర్ బుక్ మార్క్స్, సాఫ్ట్వేర్ యాక్టివేషన్స్. అబ్బా, ఒక్కో సాఫ్ట్వేర్ వెతుక్కొని ఇన్స్టాల్ చేసుకునేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. కొన్నిసార్లు అయితే 2-3 రోజులు కూడా పట్టచ్చు. చాలా పెద్ద తలనొప్పి కదా. ముఖ్యంగా మీరు కనుక ఏదైనా ఆఫీస్లో లేదా స్కూల్లో, కాలేజ్లో, కంప్యూటర్ ల్యాబ్లో లేదా కంప్యూటర్ షాప్లో పనిచేస్తుంటే ప్రతి సిస్టమ్కి విడివిడిగా ఇదంతా చేయడం చాలా చిరాగ్గా వస్తుంది. కానీ ఒక చిన్న బ్యాకప్ ఫైల్ దగ్గర ఉంటే కేవలం 10 to 15 మినిట్స్లో మీ పీసీని ఏ రోజైతే బ్యాకప్ తీసుకున్నారో అచ్చం ఆ రోజు ఎలా ఉందో మళ్ళీ అలాగే రీస్టోర్ చేసుకోవచ్చు. ఇది నిజంగా మ్యాజిక్ లాంటిదే. ఇప్పుడు మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్, కంప్లీట్గా విండోస్ని బ్యాకప్ ఎలా తీసుకోవాలి. సెకండ్ వన్, దాన్ని రీస్టోర్ ఎలా చేయాలి. థర్డ్ వన్, తీసుకున్న బ్యాకప్ని పర్ఫెక్ట్గా పనిచేస్తుందో లేదో వెరిఫై ఎలా చేసుకోవాలి. బల్క్గా మల్టిపుల్ సిస్టమ్స్లో దీన్ని ఎలా ఉపయోగించాలి. మనం చేసే చిన్న మిస్టేక్ ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు శివ టెక్ కన్సోల్. ఈరోజు మనం ఉపయోగించబోయే పవర్ఫుల్ టూల్ పేరు నార్టన్ గోస్ట్. దీన్ని డైరెక్ట్గా అప్లికేషన్ లాగా రన్ చేయలేం కాబట్టి ముందుగా రూఫూస్ సాఫ్ట్వేర్ సహాయంతో గోస్ట్ పోర్టబుల్ USB పెన్ డ్రైవ్ని మనం తయారు చేసుకుందాం. అసలు రూఫూస్ సహాయంతో ఈ గోస్ట్ పోర్టబుల్ USB పెన్ డ్రైవ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మీ దగ్గర ఉన్న 8 GB లేదా అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ఒక ఖాళీ పెన్ డ్రైవ్ని పీసీకి కనెక్ట్ చేయండి. గుర్తుంచుకోండి, పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం ఫార్మాట్ అయిపోతుంది కాబట్టి ముందే బ్యాకప్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు మీ పీసీలో రూఫూస్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. డివైస్ ఆప్షన్లో మీరు పెట్టిన మీ పెన్ డ్రైవ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి చూపిస్తుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. బూట్ సెలెక్షన్ దగ్గర క్లిక్ చేసి మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ ఛానల్ నుండి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్న గోస్ట్ పోర్టబుల్ ISO ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఈ గోస్ట్ పోర్టబుల్ డ్రైవ్ ISO లింక్ మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా సెట్టింగ్స్లో అన్నీ డిఫాల్ట్గా అలాగే ఉంచి కిందనున్న స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది, దానికి ఓకే చేస్తే చాలు. కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ గోస్ట్ బూట్ USB పెన్ డ్రైవ్ పూర్తిగా రెడీ అయిపోతుంది. ఇక ఈ పెన్ డ్రైవ్ని ఏ పీసీలో అయితే బ్యాకప్ లేదా రీస్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ సిస్టంలో కనెక్ట్ చేసి బూట్ మెనూ ద్వారా USB నుండి సిస్టమ్ని ఆన్ చేస్తే నేరుగా గోస్ట్ స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఉపయోగించిన గోస్ట్ USB ఫైల్స్ మరియు అన్ని అవసరమైన సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్ మీకు కావాలంటే మన శివ టెక్ కన్సోల్ వాట్సాప్ ఛానల్ నుండి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని నాతో పాటు స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. సరే, ఇప్పుడు మీరు గోస్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఇంటర్ఫేస్ చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇందులో మనకి మెయిన్గా 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మెయిన్ది లోకల్, బ్యాకప్ చేయడం, రీస్టోర్ చేయడం, క్లోనింగ్ ఆపరేషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అదే లోకల్లో మనకి డిస్క్ అండ్ పార్టీషన్ అండ్ చెక్ ఇమేజ్ అని 3 ఆప్షన్లు ఉంటాయి. అందులో ఫస్ట్ది డిస్క్. మొత్తం హార్డ్ డిస్క్ టు హార్డ్ డిస్క్ క్లోన్ చేయడానికి ఈ డిస్క్ ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. లేదా పార్టీషన్స్, కేవలం ఒక్క పార్టీషన్ అంటే ఉదాహరణకి C డ్రైవ్ మాత్రమే మీరు బ్యాకప్ చేసుకోవాలనుకుంటే ఈ లోకల్లో పార్టీషన్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఈ పార్టీషన్లో కూడా 2 పార్టీషన్ ఫ్రమ్ పార్టీషన్ అని ఉంటుంది కదా, మనం బ్యాకప్ తీయడానికి 2 పార్టీషన్ యూజ్ చేయాలి, రీస్టోర్ చేసుకోవడానికి ఫ్రమ్ పార్టీషన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ ఆప్షన్ చెక్ ఇమేజ్.
మనం తీసుకున్న బ్యాకప్ ఫైల్ని కరెక్ట్గా ఉందో లేదో అని చెక్ చేసుకోవడానికి ఈ చెక్ ఇమేజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీటిలో ఒక్కొక్కటిగా ప్రాక్టికల్గా చూద్దాం. మొదటగా మన విండోస్లో ఉన్న ఒక డ్రైవ్ని బ్యాకప్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా గోస్ట్లోకి వెళ్ళి లోకల్లో పార్టీషన్లో 2 ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే మనం బ్యాకప్ కోసం ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నాం కనుక 2 ఇమేజ్ మనం క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు సోర్స్ పార్టీషన్ అడుగుతుంది. అంటే మీ విండోస్లో ఏ డ్రైవ్లో అయితే ఇన్స్టాల్ అయిందో సాధారణంగా సి డ్రైవ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాకప్ ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలో లొకేషన్ అడుగుతుంది. ఇక్కడ మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న డ్రైవ్లో దీన్ని అస్సలు సేవ్ చేయకండి. ఎందుకైనా మంచిది ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లేదా ఎక్స్టర్నల్ ఎస్ఎస్డిని కనెక్ట్ చేసి ఆ లొకేషన్లో ఎంచుకోండి. నేను ఇక్కడ నా సెకండ్ హార్డ్ డిస్క్ని ఇస్తున్నాను. ప్రైమరీ హార్డ్ డిస్క్ కాకుండా సెకండరీ హార్డ్ డిస్క్లోని ఒక పార్టీషన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే సెకండరీ హార్డ్ డిస్క్ని కానీ లేదా సెకండ్ డ్రైవ్లో కానీ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏ డ్రైవ్ అయితే బ్యాకప్ తీస్తున్నారో అందులో ఎంత స్పేస్ యూజ్ అయిందో మీరు సేవ్ చేస్తున్న డ్రైవ్లో కూడా అంత ఫ్రీ స్పేస్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఆ బ్యాకప్ ఫైల్ని ఒక మంచి పేరునివ్వండి. ఎగ్జాంపుల్కి విండోస్ 11 మాస్టర్ బ్యాకప్ కానీ ఇంకేదైనా మీకు నచ్చిన పేరుని ఇచ్చుకోండి. ఆ తర్వాత కంప్రెషన్ లెవెల్ అడుగుతుంది. నో కంప్రెషన్, ఫాస్ట్, హై మీ ఇష్టాన్ని బట్టి ఫాస్ట్ కానీ హై కానీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ హై కంప్రెషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక చివరిగా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గోస్ట్ టూల్ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ని రీడ్ చేసి ఒకే ఒక్క సింగిల్ .gho ఇమేజ్ ఫైల్ని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ని పట్టే టైం పూర్తిగా మీ ఎస్ఎస్డి స్పీడ్, హార్డ్ డిస్క్ స్పీడ్ లేదా డేటా స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాకప్ కంప్లీట్ అవ్వగానే మీ పూర్తి ఆపరేటింగ్ సిస్టమ్ సేఫ్గా ఒక సింగిల్ ఫైల్లో ఒక్క ప్లేస్లో మీకు సేఫ్గా బ్యాకప్ తీయబడింది. ఇక్కడ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బ్యాకప్ తీసుకుంటారు, అమ్మయ్య అయిపోయిందని పక్కన పడేస్తారు. అసలు ఆ ఫైల్ పనిచేస్తుందా లేదా ఎప్పుడు వెరిఫై చేయరు. అందుకే గోస్ట్లో అద్భుతమైన ఫీచర్ ఉంది, చెక్ ఇమేజ్. ఇది ఒక మంచి టెక్నీషియన్ ప్రాక్టీస్. ఎందుకంటే ఆపద వచ్చే ముందే జాగ్రత్త పడడం ఎప్పుడైనా మంచిదే కదా. సరే, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి. అనుకోకుండా మీ విండోస్ బూట్ అవ్వలేదు, లేదా మీరు కొత్త ఎస్ఎస్డిని మార్చారు, లేదంటే అదే కాన్ఫిగరేషన్తో ఉన్న మరో సిస్టమ్కి ఇదే సెటప్ను వాడాలి. ఏం చేస్తాం? మళ్ళీ పెన్ డ్రైవ్ పెట్టి గోస్ట్ ఓపెన్ చేయండి. ఈసారి లోకల్లో ఉన్న పార్టీషన్లో 2 ఇమేజ్ కాకుండా ఫ్రమ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ముందుగా సేవ్ చేసుకున్న బ్యాకప్ ఫైల్ ఎక్కడుందో ఆ లొకేషన్ని డెస్టినేషన్లోకి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఏ డెస్టినేషన్ పార్టీషన్లోకి దీన్ని వెయ్యాలో సెలెక్ట్ చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ ఫ్రెండ్స్, మీరు రీస్టోర్ బటన్ కొట్టగానే మీ డ్రైవ్లో ఉన్న పాత డేటా మొత్తం కంప్లీట్గా అండ్ పర్మనెంట్గా డిలీట్ అయిపోయి ఈ కొత్త బ్యాకప్ డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. కాబట్టి డ్రైవ్ లెటర్ కరెక్ట్గా ఉందా లేదా అని 1కి 2 సార్లు సరిగ్గా కంపేర్ చేసి చెక్ చేసుకొని రీస్టోర్ చేయండి. డెస్టినేషన్ సెలెక్ట్ చేసి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ని సింపుల్గా రీస్టార్ట్ చేయండి. అంతే, మీ విండోస్లో మళ్ళీ ఏ రోజైతే బ్యాకప్ తీసుకున్నారో అచ్చం ఆ రోజు ఎలా ఉందో అలా పర్ఫెక్ట్గా మీ ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్, మీరు మళ్ళీ విండోస్ని ఇన్స్టాల్ చేసి గంటల తరబడి సాఫ్ట్వేర్స్ కోసం వెయిట్ చేస్తారా, లేక ఒకేసారి బ్యాకప్ తీసుకొని ఫ్యూచర్లో కేవలం 10 to 15 మినిట్స్లో రెడీ టు యూజ్ సిస్టమ్ని సొంతం చేసుకుంటారా? మీ ఆన్సర్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా యూస్ఫుల్గా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టెక్నికల్ అప్డేట్స్ కోసం మన శివ టెక్ కన్సోల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you on the next video. Jai Hind.